తెలుగుతో కసాయి దందా సరోగసి పేరుతో అక్రమాల సృష్టి. డాక్టర్ నమ్రత గారు అదే డాక్టర్ నమ్రత గారు యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించి మొన్న డాక్టర్ నమ్రత గారిని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో ఆమె అక్కడ వాళ్ళ పిల్లలు కనిపిస్తే డబ్బు డబ్బు అని వెంటబడితే జీవితాలు ఇలా అయిపోతాయి అని చెప్పని ఒక మాట అన్నారట. మరి మనం చూడలేదు కానీ బట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం అంటే పిల్లలు డబ్బు 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 అని వెంటబడితే తల్లి ఆ డబ్బు కోసం ఆ రన్నింగ్ చేసే ప్రయత్నంలో అక్రమ మార్గాలను ఎంచుకొని ఈ రకమైనటువంటి పరిస్థితులని క్రియేట్ చేసుకున్నారా, ఇది ఒక డిబేట్ జరుగుతుంది. బట్ ఇందులో వాస్తవాలు ఏంటనేది రేపు విచారణలోనే తెలియాలి. అజిత్ గారు బయట ఉంటుంది సార్. సర్ప్రైజ్ బై ప్లీజ్. Regarding this case that the husband-wife couple, they were unable to conceive. Dr. Namrata, main doctor, వాళ్ళని కలిశారు. సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దెట్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ దేర్స్ అని, డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఫైనల్గా ఎస్టర్డే విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్ వీ వెంట హెడ్ విత్ ద రేడ్ దేర్. లైక్ సేమ్ క్లినిక్కి ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది. సో అక్కడ కూడా రేడ్ చేస్తాం జరిగింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్ అండ్ వీఆర్ వెరిఫైయింగ్ ఫర్దర్ ఇట్లాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి. అదే అండి, వీళ్ళు సరోగసి అని చెప్తున్నారు కదండి, కానీ సరోగసికి చేయకుండా వేరే వాళ్ళ దగ్గర పిల్లలు 90,000 తీసుకొచ్చి వీళ్ళకి 30 లక్షలుగా అమ్మేస్తున్నారు. అజిత్ గారు వంశీ గారు, నిజంగా అంటే మనం ఇప్పటి వరకు కూడా విన్న ఇలాంటి ఇంతకుముందు కూడా అనేక సార్లు ఈ ఫెర్టిలిటీ సెంటర్ల మీద అనేక ఆరోపణలు వచ్చినాయి వంశీ గారు. ఆ ఆరోపణలు అన్నిటికంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. ఈ సృష్టి మీద గతంలో కూడా వచ్చినాయి అంట వంశీ గారు, ఒక 4-5 ఏళ్ల క్రితం కూడా వస్తే వాటన్నిటిని కూడా సీజ్ చేసిన నేపథ్యంలో వీళ్ళు ఇల్లీగల్గా గతంలో ఎంసీఐకి కూడా కంప్లైంట్స్ వెళ్ళినాయి అంట. ఎంసీఐకి వెళ్ళినాయి ఇలాంటి దందాల మీద. ఇవన్నీ వస్తే కూడా వాళ్ళు చూసి చూడనట్లు ఊరుకోవడం, అప్పుడు ఏదో జస్ట్ అనుమతి రద్దు చేయడం మాత్రమే చేశారు. ఆ రోజే డాక్టర్ నమ్రత మొత్తం అంటే తన లైసెన్స్నే రద్దు చేయాలి మెడికల్ కౌన్సిల్ అని చెప్పి ఆ రోజే వచ్చింది. అయినా సరే రద్దు చేయకుండా చూసి చూడనట్లు ఉండడం వల్ల ఈరోజు జరిగింది అనాలి. నిజంగా ఎంత ఘోరం అంటే వంశీ గారు, పాపం ఆ తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు పుట్టక పిల్లలు కావాలన్న ఒక మమకారంతో వాళ్ళు అక్కడికి వెళ్తే సరే 2 రకాలు ఉంటాయి వంశీ గారు. ఒకటి ఐవీఎఫ్, రెండోది సరోగసి. 2 కూడా కృత్రిమమైన పద్ధతులే. ఈ ఐవీఎఫ్లో కూడా ఈరోజు నమ్రత చేస్తున్న చూస్తే అనేక చోట్ల చేస్తున్న ఐవీఎఫ్లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయా అని అనేది కనిపిస్తోంది. మరోవైపు సరే ఇక్కడ సరోగసికి సంబంధించి ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చిన ఒక మహిళని విశాఖపట్నంలో ఉంచి ఆమెకు బిడ్డ వద్దనుకుంటుంటే ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమెను చూపించి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని ఒక బిడ్డ వద్దనుకున్న వాళ్ళ దగ్గరకు వాళ్ళకు ఒక 90,000 ఇచ్చి ఆ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ దాదాపు వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు సరోగసి అంటే వీళ్ళ నుంచి సరోగసి ఏ మదర్కి అయితే చేశామని చెప్పిందో వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని ఫస్ట్ 90,000 ఇచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి 30 లక్షలు వసూలు చేసి ఆ తర్వాత మరో 5 లక్షలు వసూలు చేసి మొత్తం 40 లక్షల వరకు వసూలు చేసి ఎవరో బిడ్డని తీసుకొచ్చి ఎవరో వద్దనుకున్న బిడ్డని తీసుకొచ్చి తమ బిడ్డగా వీళ్ళకి అప్పచెప్పారంట వంశీ గారు. జనరల్గా ఎవరైనా డాక్టర్స్ దగ్గర అంటే డాక్టర్లని దేవుడితో చూస్తారు వంశీ గారు, దేవుడు ఇలాంటివి చేస్తారా అని అనుకుంటారు. అందులో ఇలాంటి సెంటిమెంటల్ గా ఎమోషనల్ సొంత బిడ్డ కోసమే కదా వంశీ గారు వాళ్ళు అంత కష్టపడింది. తమ రక్తము తమ ఇది కావాలని కదా వాళ్ళు అంత కష్టపడింది. అంత ఎమోషన్స్ తో వ్యాపారం చేయడం అనేది ఇక్కడ చూశారు వంశీ గారు. దాంతో పాటు ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మొత్తం ఇలా జరిగిన ఎంతో మంది చిన్నపిల్లల్ని వీళ్ళు కొనుక్కొని తీసుకురావడము, ఇక్కడ ఇలా సరోగసి అని చెప్పి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అంటే పెద్ద అక్కడ ఆర్గనైజ్డ్ పసిపిల్లల క్రయ విక్రయాలు, వ్యవస్థీకృత పసిపిల్లల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు వస్తుంది వంశీ గారు. అందుకే వాళ్ళు అసలు అంటే అంబులెన్స్ లోనే బోర్డులు అన్ని తీసుకొని అప్పటికప్పుడే వెళ్ళిపోయారంట అనేక చోట్ల. ఇక్కడ అంటే 2 రాష్ట్రాల్లో కూడా వీళ్ళ ఇల్లీగల్ దందా ఉందంట వంశీ గారు. చూద్దాం అజిత్ గారు, ఏదైనా పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలండి. సరే ఈ కేసు అని కాదు కానీ పిల్లలకి 25 సంవత్సరాల్లో పెళ్ళిళ్ళు చేయాలి. 34 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ పిల్లలు పుట్టలేదని ఎట్లాంటి వాళ్ళ దగ్గరికి పోవటం, ఈ కష్టపడటం, వాళ్ళకి ఏమన్నా ఈ చెత్త చెదారం ఫుడ్ అంతా పెట్టడం, పిల్లల్ని మంచి వ్యాయామం, మంచి ఫుడ్, మంచి హెల్దీ ఇవన్నీ ఉంచాలి. అప్పుడే
ఇస్తే Next month time లేదు సార్, సబ్జెక్ట్ కాదు కానీ రాజు గారు